అదేవిధంగా వర్షిత్లో ఇంకొక టాలెంట్ కూడా ఉంది. మామూలుగా టేబుల్స్ చెప్పాలంటే స్ట్రైట్గా చెప్పే వాళ్ళు తక్కువ ఉంటారు, అది చెప్పడం కూడా ఇంకా తక్కువ ఉంటారు, చెప్పమంటే వెనక ముందు ఆడేటోళ్ళు ఉంటారు. వర్షిత్లో వేరే టాలెంట్ ఏంటంటే టేబుల్స్ని ఆపోజిట్లో చెప్తాడు. అసలు ఎందు అట్లా చెప్పడం ఏంది సాధ్యమేనా అనుకుంటారు కదా, మీరు అనుకోవడం ఆశ్చర్యపోవడం కూడా నిజమే, నేను కూడా ఆశ్చర్యపోయినా. ఇప్పుడు వర్షిత్ తోటే చెప్పిస్తా. వర్షిత్ ఏ టేబుల్ చెప్తావు ఆపోజిట్లో? నేను ఏది అడిగితే అది చెప్తావా? సరే, ఏది అడుగుదాం? 7 చెప్తావా? 7 టేబుల్. ఓకే, రైట్, చెప్తాను. రెడీ. 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28, 7 5 30, 7 6 42, 7 7 49, 7 8 56, 7 9 63, 7 10 70, 7 10 70, 7 9 63, 7 8 56, 7 7 49, 7 6 42, 7 5 30, 7 4 28, 7 3 21, 7 2 14, 7 1 7. వెరీ గుడ్, క్లాప్స్. ఇప్పుడు 6 టేబుల్ చెప్పు. ఓకే. 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30, 6 6 36, 6 7 42, 6 8 48, 6 9 54, 6 10 60, 6 10 60, 6 9 54, 6 8 48, 6 7 42, 6 6 36, 6 5 30, 6 4 24, 6 3 18, 6 2 12, 6 1 6. వెరీ గుడ్, క్లాప్స్. సో చూశారు కదా, నిజంగా మనం ఈరోజు ఈ పాఠశాలకు రావడం రస్తా టీవీకి నిజంగా ఎంత అదృష్టంగా భావిస్తున్నంటే, ఈరోజు వీళ్ళ మధ్యలో గడపడం కూడా మా రస్తా టీవీ వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. సో ఇలాంటి వాళ్ళని మనం నిజంగా కూడా మిస్ కావద్దు. ఇతనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే టేబుల్స్ చెప్పడమే కాకుండా టేబుల్స్ని ఆపోజిట్లో చెప్పడం అనేది నిజంగా మిరాకిల్. అదే కాకుండా మళ్ళీ క్రికెట్ కూడా బాల్ యొక్క శబ్దాన్ని బట్టి క్రికెట్ ఆడడం, బాల్ యొక్క శబ్దాన్ని బట్టి క్యాచ్ అసలు బాల్ ఎక్కడ రన్ అవుతుంది అనేది ఓన్లీ వాళ్ళ క్యాచింగ్ ఏంటంటే సౌండ్ తోటి క్యాచ్ చేయడం అనేది నిజంగా అది మన తోటి కాని విషయం. అది కనపడ్డ బాల్ పట్టుకోవడానికే కష్టంగా ఉంటుంది, అలాంటిది కనపడని బాల్ని శబ్దాన్ని క్యాచ్ చేసి పట్టుకోవడం అంటే నిజంగా వాళ్ళ తెలివని మొక్కాలి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. కూర్చో. ఓకే, షేక్ హ్యాండ్ ప్లీజ్.